భారతీయుడు 2 నిజంగా నేను భారతీయుడిగా చాలా గర్విస్తున్నా ఈ సినిమా చూసి. ఎందుకు అంటే మన శంకర్ గారు ఒక మంచి మంచి సినిమాలు తీయకుండా మనకి ఒక పౌరుడికి ఒక మనిషికి ఏమేమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి మీద ఎందుకు సినిమా తీస్తున్నాడు అని చెప్పి బాధ వేసింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని కరప్షన్ ఉందా అని చెప్పి ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. ప్రతి దాంట్లోనే కరప్షన్ ఉందన్న మనకు అర్థం కావట్లేదు, అంతే. ప్రతి దాంట్లోనే ఉంది. మనం ఈ సినిమా చూసి నేర్చుకోవాలా, దీంట్లో ఉందా, ఓకే మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తను గుర్తు చేశారు మళ్ళీ శంకర్ గారు ఇంకోసారి. మొన్న సెల్ ఫోన్ గురించి 2 చేసి మనమే పోగొట్టేసాం, అది మప్పలే. ఇది కొంచెం మనం చూసి అర్థం చేసుకుని భారతీయుడిగా బాగుపడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సినిమాకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ గారి వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే పోలీస్ రోల్ వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే రకుల్ ప్రీత్ హీరోయిన్ ఏం లేదు, అది డ్రాబ్యాక్ ఉంది. కానీ ప్లస్ పాయింట్స్ కూడా దానికంటే ఎక్కువ ఉన్నాయి. మన కమల్ హాసన్ గారు యాక్టింగ్, 6 ప్యాక్ చూస్తారు, 6 ప్యాక్ గురించి అయినా మీరు వెళ్ళి చూడాలి. కమల్ హాసన్ ఈ వయసులో 6 ప్యాక్ ఏంటి, ఎలా ఉంటాడు అని, దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమాలో సిద్ధార్థ్ గారు యాక్టింగ్ ఉంది, ఇరగ్గొట్టేశాడు. అంత మీరే చేశారు నాన్న అన్నప్పుడు మనం ఎలా అయితే ఎమోషన్లో మనం కనెక్ట్ అయ్యేమో, ఈ సినిమాలో అదే నాన్న దగ్గర ఒక సీన్ ఉంటుంది, మనం నిజంగా కంట తడి వస్తుంది. అలాగే కమల్ హాసన్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు క్లైమాక్స్లో, అక్కడ కూడా ఏడుపు వస్తుంది. అలాంటి హత్తుకునే సీన్స్ ఉన్నాయి, మీరు కంపల్సరీ చూడాలి. 2025 Part 3 గురించి కూడా చెప్పారు, దాని గురించి కూడా చూడాలి. మీరు సినిమా చూడాలి, ఎందుకంటే మనం భారతీయులు, మనం మారాలి, మన పక్కనోడిని మార్చాలి. అది కథ సారాంశం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాబాయ్. భారతీయుడు 2 సినిమా అయితే చూసేసి రావడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది ఇలా చెప్తున్నందుకు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు అంటే సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు, సమాజంలో ఉండే లోటుపాట్ల మైనస్ పాయింట్స్ అంతా, సమాజానికి కీడుపరిచే ఎలిమెంట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తూ ఉంటారు శంకర్ గారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం రివ్యూ జెన్యూన్గా చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను బ్రో. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ ఎమోషన్ 2 సీన్లు పండింది. అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే బ్రో సినిమాలో వచ్చేసి. రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ అంతా నాకు పూర్ అని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996లో 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు ఆ లాంగ్ హెయిర్తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉన్నదనమాట మనకు చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బాగానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసేవాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిండే డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు. కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ అవుట్డేటెడ్గా ఉన్నదన్నమాట మూవీ చాలా వరకు.